అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుశల్ యోగా యూట్యూబ్ ఛానల్ అండ్ we are back with one more interview. So today we have Dr. Mansa garu. She is our traditional fitness hub community member. Namaskaram Mansa garu. Namaste Andy. You can introduce about yourself. I am Dr. Manasa, ophthalmologist. I am a phacosurgeon. Very nice. So since how long you been doing fitness? నేను చాలా ఇయర్స్ నుంచి ఫిట్నెస్ చేస్తున్నాను, బట్ ఎవ్రీ టైమ్ ఐ విల్ బి టేకింగ్ ఏ బ్రేక్ అండ్ దెన్ డూయింగ్. సో మధ్యలో నాకు కొంచెం మెటర్నిటీ వల్ల కూడా నేను ఒక లాంగ్ బ్రేక్ తీసుకొని ఐ రెజ్యూమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఈ ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్తో ఎప్పటి నుండి చేస్తున్నారు అండ్ వాట్ చేంజెస్ హ్యావ్ యూ సీన్ ఇన్ యువర్ ఫిట్నెస్ జర్నీ విత్ అవర్ టిఎఫ్హెచ్ కమ్యూనిటీ? నేను ఈ కమ్యూనిటీ జాయిన్ అయ్యి 6 months అవుతోంది. Most fascinating thing that pulled me towards traditional fitness hub was Mudgar. Like never before I have seen someone doing Mudgar. So నాకు అది చూసి చాలా ఫ్యాసినేటింగ్ అనిపించి నేను జాయిన్ అయ్యాను. అండ్ వన్ మోర్ థింగ్ వాజ్ ఈవెన్ లైక్ అదర్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ లైక్ దండ్స్ అండ్ ఆల్ అవన్నీ కూడా చూసి ఐ అటెండెడ్ ఏ డెమో క్లాస్. సో ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండ్ సో ఐ జాయిన్ దిస్ కమ్యూనిటీ. వెరీ నైస్, వెరీ నైస్. Awesome. So what are your thoughts on Mudgar practice? మీరు ఇప్పుడు అన్నారు కదా, ఐఎమ్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ బై ముద్గర్ అని. సో వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ ముద్గర్ అండ్ హౌ ముద్గర్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫిట్నెస్ జర్నీ? యూజువల్ గా మనం ముద్గర్ చేసినప్పుడు సార్ అయితే 2 హ్యాండ్స్ తోటి చేపిస్తారు. ఇనిషియల్ గా అయితే మనం మన డామినెంట్ హ్యాండ్ నే ఎక్కువ యూజ్ చేస్తాము, ఎందుకంటే ఆబ్వియస్లీ ది లెఫ్ట్ హ్యాండ్, ఐ మీన్ ఫర్ మీ నా లెఫ్ట్ హ్యాండ్ అంతా నేను యూజ్ చేయలేకపోయినాను ఇనిషియల్ గా. Gradually, maybe in 1 or 2 months, I picked up. Even my left hand started working efficiently. అది నాకు ఎంత యూస్ఫుల్ అయింది అంటే, నేను నా ఫేకో సర్జరీస్ లో బోత్ మై హ్యాండ్ షుడ్ వర్క్ ఎఫెక్టివ్లీ, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ గా వర్క్ చేయాలి, అట్లీస్ట్ 60-40% వర్క్ చేయాలి. సో దాంట్లో కూడా నాకు రియల్లీ యూస్ఫుల్ అయ్యింది. అండ్ ఓవరాల్ గా కూడా ఆబ్వియస్లీ యోగా చేయడం వల్ల, ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఈ ముద్గర్ ప్రాక్టీసెస్ అవన్నిటి వల్ల కూడా మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ఆబ్వియస్లీ బోత్ ఆల్ ఆర్ సెన్సెస్ వెన్ ఐఎమ్ డూయింగ్ మై ప్రొఫెషనల్ సర్జరీస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నా కాన్సన్ట్రేషన్ కానీ అవన్నీ కూడా ఐ బికేమ్ మోర్ ఫోకస్డ్. వెరీ నైస్, వెరీ నైస్. దట్స్ ఆసమ్ మాన్సా గారు. అండ్ నౌ కమింగ్ టు అవర్ కమ్యూనిటీ, ఆర్ ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్ కమ్యూనిటీ, మన కమ్యూనిటీ సపోర్ట్ మీకు ఎలా హెల్ప్ అయింది మీ ఫిట్నెస్ జర్నీలో? ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయింది, ఎలా ఇంపాక్ట్ఫుల్ గా అయింది? యూ క్యాన్ డిస్క్రైబ్. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ, నాకు ఆల్రెడీ ముద్గర్ వాజ్ వెరీ ఫ్యాసినేటింగ్ మీ. అండ్ జాయిన్ అయ్యాక నాకు ఎలా అనిపించింది అంటే, యూజువల్ గా కుశల్ సార్ యూజువల్ గా వెన్ ఎవర్ నేను ఎప్పుడన్నా హెల్త్ బాగాలేకనో ఆర్ ఎల్స్ వెన్ ఐఎమ్ బిజీ, నేను క్లాస్ అటెండ్ అవ్వలేకపోయిన పక్షాన ఫ్రీక్వెంట్ అంటే నాకు లైక్ ఏమన్నా ఇష్యూ ఉందా, ఎందుకు అటెండ్ అవ్వలేదంత నా అప్డేట్ తీసుకోవడం. అండ్ ఎవ్రీ 15-20 days కి హౌ ఐమ్ ఐ ప్రోగ్రెసింగ్ విత్ ఆల్ దీస్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి, నా హెల్త్ వైజ్ కూడా హౌ ఐమ్ ఐ ఇంప్రూవింగ్ అని చెప్పేసి యూస్ టు పుట్ అన్ అప్డేట్ ఆన్ మీ. సో స్పెసిఫికల్ గా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సూపర్ సూపర్, ఆసమ్. అండ్ వెనెవర్ ఐ యూస్ టు మిస్ ద క్లాస్, he used to make sure he used to send me a recorded class and నాకు టైం ఉన్నప్పుడు నేను చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటుంది. థ్యాంక్ యూ మాన్సా గారు. అండ్ ఇట్స్ మై డ్యూటీ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు పుష్ యూ ఆల్ ద టైమ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ మాస్టర్ మైండ్ సెషన్స్. సో మనం వీక్లీ వన్స్ మన కమ్యూనిటీ మెంబర్స్ అందరం కలుస్తాం. విల్ హ్యావ్ ఎ స్పెషల్ మాస్టర్ మైండ్ సెషన్. సో ఆ సెషన్స్ మీకు ఎలా హెల్ప్ అయినాయి? యూజువల్ గా యాక్చువల్ గా ఈవినింగ్స్ నాకు ఎంత బిజీ ఉన్నా కూడా ఐ యూస్ టు మేక్ షూర్ అట్లీస్ట్ పాసిబుల్ అయిన క్లాసెస్ అయితే అటెండ్ అవ్వాలని. ఎందుకంటే చాలా మందికి చాలా లైక్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఆఫ్ ఫుడ్, అవన్నీ లైఫ్ స్టైల్ బెనిఫిట్స్, అవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. సో మంచి మంచి స్పీకర్స్ యూస్ టు పుట్ అప్ దేర్ వాళ్ళ మోటివ్స్ అని చెప్తుండే దాంట్లో, లైక్ వాట్ టు ఈట్, హౌ గుడ్ టు ఈట్, హౌ అంటే ఎట్లా ప్రపోర్షనేట్ గా ఎలా తినాలి, మార్నింగ్ లేవగానే ఎలా తీసుకోవాలి, హౌ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్స్, ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ అవన్నీ చెప్తుండే. సో అండ్ ఎస్పెషలీ ఈవెన్ ఫ్యూ పీపుల్ యాడెడ్ సో మెనీ కుకింగ్ టిప్స్ విచ్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ ఉమెన్,
లైక్ ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసుకోవడం కర్రీస్ లలో అవన్నీ దోస్ వర్ వెరీ యూస్ఫుల్ యాక్చువల్లీ. సో అలా మాస్టర్ మైండ్ క్లాసెస్ వర్ వెరీ యూస్ఫుల్. అండ్ ఆఫ్టర్ దట్ వి యూస్ టు హ్యావ్ యోగా నిద్ర క్లాస్. దాని వల్ల చాలా మంచి నిద్ర వస్తుండే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్స్ యూస్ టు బి వెరీ పీస్ఫుల్, especially if like professionally or personally, the next day will be very peaceful. Superb, superb, awesome, Mansa garu. And it's been 6 months of your journey with Traditional Fitness Hub. So ఈ 6 months లో చాలా బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు మీరు, హెల్త్ వైజ్గా, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. సో హౌ డూ యూ ఫీల్ ఆన్ యువర్ అచీవ్మెంట్ ఆన్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్? నాకు ఫ్రీక్వెంట్గా హెడ్ ఏక్స్, మైగ్రేన్స్ అండ్ వన్ సైడెడ్ ఈ షోల్డర్ ఏక్స్, ఐ మీన్ మొత్తం వన్ సైడెడ్ హెడ్ ఏక్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అన్నీ వస్తూ ఉండే. అండ్ ఎట్ టైమ్స్ నాకు రైట్ హ్యాండ్ ఫోర్ ఆర్మ్ మజిల్ ట్విచెస్ కూడా ఉంటుండే. ఆ ముద్గర్ ఎక్సర్సైజెస్ వల్ల దే ఆల్ గాట్ స్ట్రెంగ్థెన్. ఆ స్ట్రెంగ్ వల్ల ఆ ట్విచ్చింగ్స్ అనేది తగ్గడము, ఐ వాజ్ ఫీలింగ్ మచ్ బెటర్. హెడ్ ఏక్ ఫ్రీక్వెన్సీస్ తగ్గడము, వచ్చిన కొంచెం తక్కువ ఇంటెన్సిటీతో రావడము. సో ఐ వాజ్ ఫీలింగ్ మచ్ బెటర్ కంపేర్డ్ టు బిఫోర్. అండ్ ఓవరాల్ గా కూడా వెయిట్ లాస్ అవ్వడము అండ్ వెయిట్ లిఫ్టింగ్ వల్ల ఒకలాంటి ఎనర్జీ బాడీలో, లైక్ నార్మల్ గా 4 to 5 hours ఉండే ఎనర్జీ యూస్ టు ఇట్ విల్ బి లైక్ 6 to 8 hours వరకు కూడా మనకి ఎనర్జీ ఉండడము. అట్లా ఉండడం వల్ల ఐ ఫెల్ట్ మోర్ హ్యాపీ. అండ్ ఎవరైనా ఆబ్వియస్లీ మనల్ని like you became more fit and చెప్పంగానే we'll be very happy. So we'll be happy both mentally and physically. Exactly. So obviously it's the ultimate thing we want in our life. Very nice, very nice. That's awesome, Mansa garu. And finally, one last thing. What is your message for newcomers? ఎవరైతే ఇప్పటి నుండి ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి, ఈ ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్లో సైన్ అప్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం వాట్ ఈస్ యువర్ మెసేజ్? మై మెసేజ్ ఇస్ దట్ ఇనీషియల్ గా మేబీ ముందు అస్సలు ఫిట్నెస్ చేయని వాళ్ళు ఇనీషియల్ గా మేబీ దే విల్ బి ఫేసింగ్ ఫ్యూ ప్రాబ్లమ్స్, లైక్ ఒక హ్యాండ్ తోటి సరిగ్గా చేయడము అండ్ మేబీ ఫ్యూ ఏక్స్ అయితే ఉంటాయి. ఆబ్వియస్లీ దట్ ఈస్ ఆబ్వియస్ విత్ ఎనీ ఎక్సర్సైజ్. బట్ నెవర్ గివ్ అప్. యూ సీ అట్లీస్ట్ 1 month you need to give your body some time. సడన్ గా ట్రాన్స్ఫార్మ్ అయితే ఆబ్వియస్లీ ఈవెన్ ఇట్ షుడ్ గెట్ అడాప్టెడ్ టు యువర్ థింగ్స్. సో ఆబ్వియస్లీ if you give time, you can see the ultimate transformation and you will be ultimately happy mentally and physically. Thank you. So that's a great message. Thank you so much, Mansa garu. Thank you so much. I hope your and one last thing is we should inspire our next generation also. So mana kids ki inspiration కావాలంటే obviously మనం చేసి వాళ్ళకి చేయమని చెప్పాలి. మనం చేయకుండా వాళ్ళని we can't push them just like that. So మనం చేస్తే వాళ్ళు కూడా అల్టిమేట్ గా చేస్తారు. సూపర్ సూపర్. సో అందుకే అంటారు కదా, కిడ్స్ ఆర్ నాట్ గ్రేట్ లెర్నర్స్, దే ఆర్ గ్రేట్ ఇమిటేటర్స్. yes exactly, that's true. సో మనం ఏం చేస్తే అప్పుడే మన నెక్స్ట్ జనరేషన్ అది చేస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ కమ్యూనిటీ యాజ్ వెల్. వీఆర్ పాసింగ్ ఆన్ దిస్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. yes So I'm very happy to hear all these things from you, Dr. Mansa garu, and keep progressing and keep inspiring. Thank you so much for your valuable words. Thank you. Thank you. Namaste.